నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మల్లేష్. ఏం చేస్తారు సార్? డ్రైవింగ్. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ చేవెళ్ళలో రాజకీయం కనుక చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? ఇది వేసుకుంటే కాంగ్రెస్ అయితే బాగానే ఉంది మాది. కాంగ్రెస్ బాగానే ఉందండి. బాగానే ఉంది కానీ ఆటోలో మాత్రము రేవంత్ రెడ్డి అది చేస్తున్నాడు. మా బతుకుదారు పాడు చేస్తున్నాడు. వచ్చి నుంచి దందలు లేవు. అందరం కాంగ్రెస్కి వేసినాం. వీడు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్కి వేసినాం ఆటోలలో. వచ్చి నుంచి ఇంకా అయితే ఏం లేదు. భీంభరత్ గారు కూడా కేవలం ఒక 200 మీద ఓట్లతోనే ఓడిపోవడం కూడా జరిగింది కదా, ఎలా అనిపించింది? బాగానే ఉండే కొన్ని ఊర్లో అక్కడ చెవల్ల మన శంకర్పల్లి సైడు అక్కడ దెబ్బతీసినట్టుంది. ఇక్కడైతే బాగానే వచ్చింది. ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఇక్కడ చేస్తున్నారంటారు పాలన? ఏం పని చేస్తాడు ఆయన. వస్తాడు 6 నెలలు ఎలక్షన్ అప్పుడే వస్తాడు. మళ్ళీ మిగతా అప్పుడు ఎప్పుడు కనవాడు. ఇక ఎలక్షన్ నాడు ఒకనాడు వస్తాడు, ఇట్లా చూపిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ ఇతలా ఎట్టున్నారు ఏమైంది నా గురించి కార్యకర్తలు ఉన్నా ఏదున్నా ఏం పట్టించుకోడు ఆయన. ఏ ఊరి విలేజ్కి అడిగింది చెప్తాడు. వేస్ట్ ఆదాయాన్ని వేస్ట్. ఇతర వచ్చి కూడా అడగాలి కదా, అది చేస్తా ఇది చేస్తా. ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తాడు, ముఖం చూపిస్తాడు అప్పుడే. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తాడు. మళ్ళీ ఇతల మళ్ళీ ఎప్పుడు కనబడరు. ఇక ఏ విలేజ్కి పోయి అడుగును, ముంగట వస్తుంటే పోతుంటే అది ఉంటుంది. కానీ ఆయన వచ్చినట్టే అటే పోతాడు. ఇక ఆయన ఈసారి మార్చాలని ప్రయత్నం చేసినాం కానీ కొన్ని ఊర్లో దెబ్బతీసినాయి. ఇప్పుడు ఎలా ఉందంటారు మరి ఇక్కడ చూసుకుంటే ప్రజలకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు అందుతున్నాయి అంటారు. అందులో 3 చేస్తాడు. అదైతే కంపల్సరీ చేస్తాడు. 6 గ్యారెంటీలు అది కంపల్సరీ చేస్తాడు. అది ఆయన నమ్మకం ఉన్నది, మనుషుల మీద నమ్మకం ఉన్నది. ఇంతకుముందు గత 9 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? ఆయన అంతే దొంగ పాలన అంతా పబ్లిక్ అంతా గుర్తయిపోయింది. అంత దొంగ పాలన అంతా పబ్లిక్ అంతా చూస్తూనే ఉన్నారు. రోజును టీవీలలో ఫోన్లలో ప్రతి ఒక్క దాని ఫోన్ ఉన్నది, ఫోన్లలో చూస్తూనే ఉంటారు. ఏమేమి నాటకాలు ఆడింది అన్నీ పబ్లిక్ కనిపెడుతూనే ఉంటారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు బాబు. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఎలా ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు వచ్చాక మహిళలకు బస్సు ఉచితం చేశాక ఆటోకి చాలా గిరాకీ తగ్గిందంటారు. మరి మీకు ఎలాగో సంవత్సరానికి 12,000 ఇస్తా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు? 12,000 ఇచ్చేది ఉంటే ఇప్పటికల్లా ఇస్తుండే. 12,000 అయితే రాలే, మాకు రూపాయి కూడా రాలే. ఆటోలకి మొత్తము హైదరాబాద్లో డీజిల్ ఆటో నాట్ అలౌట్ అని ఉన్నది. ఆటోలని బయటికి పంపించారు. ఇప్పుడు మా విలేజ్లో ఉన్న ఆటోలు అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న ఆటోలు అంటే నడుస్తాయి. సిటీలో ఉన్న ఆటోలకు బస్సు ఫ్రీ ఉన్నందుకు హైదరాబాద్లో ఉన్న ఆటోలకు మాత్రం చాలా కష్టమే ఉంది. కానీ ఆయన చేస్తున్న పని ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇంకో విషయం మనం ఆలోచించాలి. ఆయన ఎందుకు బంద్ పెట్టిండు అని అంటే మనం కూడా కొంచెం ఆలోచించాలి. ఆ హైదరాబాద్లో మురికి లేకుండా చేయాలి, హైదరాబాద్లో పొల్యూషన్ లేకుండా చేయాలి అంటే డీజిల్ బండ్లు కానీ బస్సులు కానీ ఇవి బార్డర్ బయటికి పంపేయడమే కరెక్ట్. ఇప్పుడు ఎలక్ట్రికల్ బండ్లు తీసుకోమంటుండు. ఎలక్ట్రికల్ బండ్లు హైదరాబాద్కే వస్తాయి. మాదికైతే డీజిల్ బండ్లే నడుస్తున్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఎలాంటి మార్పు రాబోతుంది అంటారు హైదరాబాద్లో? ఇప్పుడు హైదరాబాద్కు మాత్రం ఇప్పుడు ఈయన పెట్టిన కండిషన్ రూల్స్ ప్రకారం అయితే హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గిపోతుంది. పొల్యూషన్ తగ్గిపోయి అందరి ఆరోగ్యాలు కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఇది డీజిల్ బండి ఇప్పుడే కాదు, ఇంతకు ముందర నుంచో ఎప్పటి నుంచో బందే ఉంది. సిటీ నాట్ అలౌడ్ డీజిల్ బండి. కానీ ఇక మేము పోతుండే, ఎందుకంటే ఇన్ని రోజులు చూడకుండా వదిలేసారు. మాకు కూడా పొద్దున్న లేసి హైదరాబాద్ పోతేనే మాకు కూడా బతుకుంటుంది. కానీ ఇన్ని రోజులు పోయినాం. కానీ ఇప్పుడు మళ్ళీ పొల్యూషన్ లేకుండా వేయాలన్నప్పుడు ఇక డీజిల్ బండి మాత్రం బంద్ చేయాలి కదా. బంద్ చేసిండు. బంద్ చేసినా సరే మాకు మాత్రం ఇప్పుడు అది ఎలక్ట్రికల్ బండ్లు అన్నాడు కదా, ఆ బండ్లు మాకు ఇస్తే చాలు. 12,000 ఇవ్వకున్నా సరే ఆ ఎలక్ట్రికల్ బండి ఒకటి ఇస్తే మాకు చాలు. మాకు ఇప్పుడు మీకు రోజువారీ ఆదాయం చూసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎంత వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎంత వస్తుంది? అప్పుడు అంటే డీజిల్ బండి ఎక్కడంటే అక్కడ తిరిగినాం కాబట్టి మాకు అప్పుడు మంచిగా ఉండే, పైసలు కొన్ని ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడనే తిరగాలి, లోపలికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. లోపలికి వెళ్తే బండి పట్టేస్తుండ్రు కాబట్టి ఇప్పుడు మాకు కొంచెం ఇన్కమ్ తగ్గిపోయింది. ఎంత వస్తుండే రోజుకి? అప్పుడు రోజుకు 800, 900 అట్లా వస్తుండే. మరి ఇప్పుడు ఎప్పుడైతే మహిళలకు బస్సు ఉచితం పెట్టిరో దాని తర్వాత మీకు ఎంతవరకు పడిపోయిందంటారు? ఇప్పుడు మహిళలకు బస్సు ఉచితం పెట్టిస్తుంది. ఇప్పుడు మాకు 50% పడిపోయింది. మాకైతే సిటీలకైతే ఇంకా చాలా ఘోరం ఉన్నది అలా పరిస్థితి. మేము ఎందుకంటే మేము సిటీ బయట నడిపించుకుంటాం కాబట్టి మాకు ఎంతో నడుస్తుంది. విలేజ్లు కదా, విలేజ్లకు మాకు ఎంతో నడుస్తుంది. కానీ చాలా వరకు అంటే హైదరాబాద్లో నడిచే బండ్లకైతే చాలా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి
భీమ్ భరత్ గారు భీమ్ భరత్ అన్న భీమ్ భరత్ అన్న గారు వారి గురించి ఏం చెప్తారు మీరు? భీమ్ భరత్ అన్న గురించి ఏం చేస్తాం? భీమ్ భరత్ అన్న ఓడిపోయాయి 240 ఓట్లతో కేవలం 240. 240 ఓట్లతో భీమ్ భరత్ అన్న ఓడిపోయాడు. ఇక నెక్స్ట్ భీమ్ భరత్ అన్న గెలిచే అవకాశం 90% ఉంది. 90% ఉంది. 240 ఓట్లతోనే జస్ట్ అంతే. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? మహేందర్. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడిపించుకుంటాం. ఎలా ఉంది సార్ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది, ఏడాది అయింది. ఈ ఏడాదిలో ఆటో వాళ్ళకి ఎలా ఉందంటారు? ఆటోలకి ఏముంది సార్, మొత్తం రోడ్డు మీద బతుకులైనాయి మావి. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రోజుకు 2,000 రూపాయలు చేసుకుంటుంటే ఆటో ఫైనాన్స్ కట్టుకునే వాళ్ళము, ఈఎంఐలు కట్టుకునే వాళ్ళం, చిట్టీలు కట్టుకునే వాళ్ళం. ఈరోజు రోజుకు 400 చేస్తున్నాము. ఈరోజు ఇప్పుడు చూడు 300 రూపాయలు చేశాను పొద్దున్న నుంచి. ఈ అజీజ్ నగర్లో ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఎక్కువ మంది జనాభా ఇప్పుడు బస్కి ఎక్కుతున్నారంటారా, లేకుంటే ఆటో కూడా ప్రిఫర్ చేస్తారంటారు? ఆటోకి ఎవరు ఎక్కట్లేదు సార్. ఆటో ఎక్కినా 10 రూపాయలలో ఎక్కుతున్నారు. ఆటోకి ఎవరు ఎక్కుతున్నారు? ఫ్రీ బస్సు తీసేస్తే మాకు చాలా మా బతుకులు చాలా బాగుంటాయి. లక్షలు పెట్టి మేము ఆటోలు కొన్నాం. ఈఎంఐలు కట్టుకోవాలి. మా పరిస్థితి లేనిది ఈ రేవంత్ రెడ్డి సార్ పరిపాలన అస్సలు బాగలేదండి. పరిపాలన అంటే కార్మికుల మీద పడ్డాడు ఏంటండి, మా ఆటోల మీద పడ్డాడు మొత్తం మీద. మా ఆటోల్లో ఏం చేశారు ఆయన కన్యాం? అప్పుడు ఎలక్షన్ల టైంలో పాటలు పెట్టుకొని రేవంత్ రెడ్డి అన్న పాటలు పెట్టుకొని తిరిగినాము. ఈరోజు మా బతుకులు మొత్తం పాడు చేశాడు. ఏం లాభం అది కరెక్ట్ కాదు. రేవంత్ సార్కి చెప్తున్నాము, మా ఆటో విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారు సార్. మీరు ఇది అన్యాయం చేస్తున్నారు. మీరు పరిపాలన మంచిగా చేయండి. మా ఆటో విషయంలో కార్మికుల మీద పడ్డారేంటి సార్ మీరు? అయితే ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన పెట్టిన గ్యారెంటీలు కూడా నెరవేరుస్తారంటారా? గ్యారెంటీల గురించి కాదు సార్. ఇప్పుడు మా బతుకులే బస్ స్టాపులు చేస్తుండే ఆయన. గ్యారెంటీలు ఏమి నెరవేరుస్తాడు? ఇంకా ఆయనకు అవగాహన లేదండి మొత్తం మీద. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు కాళ యాదయ్య గారు, ఆయన గురించి ఏం చెప్తారండి? ఆయన గురించి ఏం చెప్పాలి సార్? ఇటు కాంగ్రెస్లో పోతాడు, అటు బీఆర్ఎస్లో ఉంటాడు, అటు కాంగ్రెస్లో పోతాడు. ఆగమాగం ఆయన ఉన్నాడు. ఎవరు? కాళ యాదయ్య. అదే మన భీమరత్న అన్నను గెలిపించుకున్నాం అంటే మాకు అంత ఇక్కడనే ఉంటాడు, మా లోకల్లో ఉంటాడు. మేమేమన్నా సాధించుకునే వాళ్ళం మా అన్నతో. ఇప్పుడు ఆయన ఉండేదేమో వికారాబాద్లో. మేము ఎక్కడ అంటాను పోతాం? మేము బతకడమే కష్టమైంది ఆటో వాళ్ళ విషయంలో. ఆయన దానికి ఎట్లా పోతాం సార్? ఇంకా అదే యాదయ్య కూడా పెద్ద అదేం లేడు సార్. నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ అహ్మద్. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతా సార్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చేవెళ్ళలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? మరి దారుణం ఉంది సార్. మాది మరి దారుణం ఉంది. ఆటోలో మొత్తం రోడ్ పరిస్థితి అయిపోయింది మాకు. మీరు ఆటో నడుపుతుంటారా? రోజు ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు? మా అంటే 300, 400 గుత్త పోగా 200, 150 అట్లా తీసుకుని పోతున్నాం. ఈ ఆటో వాళ్ళందరికీ కూడా కేవలం రేవంత్ రెడ్డి గారు మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం పెట్టడం ద్వారానే జరుగుతుంది అంటారు? మొత్తం అట్లనే జరుగుతుంది. ఫస్ట్ అట్లా ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అయితే అట్లా కాలేదు. ఇప్పుడు ఈయన ఉన్న నుంచి అయితే మొత్తం ఇబ్బంది అవుతుంది. ప్రతి ఏడాది కూడా ఆటో దొరికిన వాళ్ళకి 12,000 ఇస్తానని చెప్తున్నారు కదా. ఏడిస్తారు అన్ని మాటలు అవి. చెప్పుడే ఉన్నది కానీ ఇచ్చుడు ఏం లేదు. డబ్బులు ఇస్తా అని మనకు ఆశ పెట్టిండు కానీ ఇచ్చుడు అయితే లేదు. ఒకవేళ ఇస్తే మీకు అవి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఏమి ఈఎంఐలకే పోతాయి. మేము పిల్లలని ఏం ఎట్లా చదివించుకోవాలి? చాలా ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఒక ఆడికి నయం ఉండే, కానీ నేను వచ్చినాక ఇంత మంచిగా చేస్తాడేమో అనుకుంటే మొత్తం నోట్ల మన్ను పోసింది. గరీబ్ వాళ్ళు చాలా దారుణం చేసేస్తాం. బతకనికి చాలా కష్టం అయిపోయింది. రోడ్డు మీద వెళ్ళాలంటే ఇప్పుడు ఏడబట్టుకుంటారని భయం అవుతుంది. అలాగే ఇక్కడ మరి ఇప్పుడు చూస్తున్నట్టు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి గారు ఉన్నారు కదా భీమ్ భరత్ గారు, వాళ్ళిద్దరి గురించి ఏం చెప్తారు? ఆయన కూడా ఏం చేస్తలేరు. మాకు ఏం లేదు. వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు కానీ మన గురించి ఏం చేస్తలేరు. ఆయన చేస్తేనే మేము చేస్తాం అన్నట్టు మాట్లాడుతాం. ఆయన చెప్పాలి కదా, మాకు చెప్తేనే మేము మనం చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేము. అదే చెప్తాం. పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. మా పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. నమస్తే. మీ పేరు సార్? శశాంక్. ఏం చేస్తుంటారు? బీటెక్ స్టూడెంట్. పాలిటిక్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉన్నాయి. ఎలా ఉందంటారు? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో 1 year పాలన అయిపోయింది. ఈ 1 year పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచిగా చేస్తున్నాడు కదా, డెవలప్మెంట్ మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాడు. ఫ్రీ బస్సెస్ ఇంకా ఇస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. అవి చెరువులు కబ్జా చేసినా అవన్నీ ల్యాండ్ తీసేస్తున్నారు వాళ్ళవి. అవన్నీ ఇంకా మంచిగా ఉన్నాయి.
బెటర్. అయితే ఈ చెరువులు కబ్జా చేసిన వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ కొనుక్కొని ఇదంతా చేసినారు కదా. ఇప్పుడు ప్రజెంట్గా బఫర్ జోన్లు టీఎఫ్ఎల్ జోన్లు పెడితే మా పరిస్థితులు ఏం కావాలి అని అంటున్నాను. అవి చెరువులు అంటే అవి గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఎవరో కబ్జా చేసి ఎవరికో అమ్మినంత మాత్రాన అవి వాళ్ళ ల్యాండ్స్ అయిపోవు కదా. గవర్నమెంటే కదా అమ్మింది. గవర్నమెంట్ అమ్మింది అని చెప్పేసి ప్రూఫ్స్ ఉండి వాళ్ళు కొనుక్కుంటే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరో అమ్మేసి గవర్నమెంట్ ల్యాండ్ని ఎవరో కొనుక్కొని అవి మా ల్యాండ్స్ అంటే కుదరదు కదా. ఇప్పుడు కాలేజీలో చూసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కరెక్ట్ టైంకి వస్తుందంట. వస్తుంది కదా, వస్తున్నాయి, అంతా మంచిగా జరుగుతున్నాయి రీఎంబర్స్మెంట్. అయితే ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అమలు చేశారు. 6 గ్యారెంటీలలో మూడు గ్యారెంటీలు బయటకు వచ్చినాయి. ఒకటి బస్సు గురించి చెప్పారు. ఇంకోటి మీ ఇంటికి కరెంట్ బిల్ అంతుందంటారా జీరో. అంటే 200 వరకు ఫ్రీ, 200 వాట్స్ ఫ్రీ ఇస్తున్నారు కదా అవి. అలాగే గ్యాస్కి సబ్సిడీ 500కి వస్తుందంటారా. అదే నాకు ఐడియా లేదు. ఇంతకుముందు చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన బాగుందంటారా, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారా ఈ 1 year చూసుకుంటే. ఎవరి పాలన వాళ్ళది. ఇప్పుడు వాళ్ళది ఆయన చేసినప్పుడు ఆయన చేసిండు, హరితహారం, కాకతీయ, భగీరథ అవి చేసిండు. ఈయన వచ్చినప్పుడు ఈయన చేసుకుంటుండు అంతే. రెండు బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ మారింది, కొత్త రూల్స్ వచ్చినాయి, కొత్త డెవలప్మెంట్ అంతే. సరే, థ్యాంక్స్. నమస్తే. మీ పేరు సార్? పెంటాజీ. ఏం చేస్తుంటారు? మటన్ షాప్. ఎలా ఉంది సార్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చేసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 1 year అయింది. ఇప్పుడు ఆయన పాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే జనానికైతే బాగున్న వాళ్ళు బాగానే అంటారు. కొంతమంది అయితే నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ బాగుపడాలి, అందరూ కోరుకుంటాం అంతే. ఇప్పుడు అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అంటే 6 గ్యారెంటీలు చెప్పారు కదా, 6లో 3 గ్యారెంటీలు అమలైనాయి. ఆ 3 ఎలా నడుస్తున్నాయి అంటారు ప్రజలలో? కొంతమందికి అయితే బాగానే ఉంది అంటున్నారు, కొంతమందికి అయితే బాగాలే అంటున్నారు. ఎవరు నచ్చిన విధంగా అలా ఉంటారు అంతే, ఇంకేముంటుంది చెప్పండి. మా ప్రస్తుతానికైతే మాకు 3 బాబులు ఉన్నారు. మాకు ఇలాంటి ఏ గ్యారెంటీ అంటే మాకు ఇంతవరకు ఏం అందలేదు. ఉచిత కరెంట్ అందట్లేదు. ఉచిత కరెంట్ కూడా మామూలుగా యూనిట్ల పైన ఉంది కదా, 200 యూనిట్ల 200 పైన దాటిన వాళ్ళకి అలా అంటున్నారు. కానీ 200 ఊరుకుంటారు అబ్బా, ఉన్న వాళ్ళకి ఉంది, లేని వాళ్ళకి ఉండదు. మామూలుగా చిన్న ఫ్యామిలీకి అయితే అటు ఇటు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీకి అయితే 200, 400, 300 యూనిట్లు కూడా కాలుస్తుంది. అలాంటప్పుడు ఏమి ఉండదు. ఏ పీరియడ్ అంటే అంటున్నారు కానీ అంతవరకు అయితే ఏమో మాకు అంతవరకు రాలేదు. అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు పెద్ద చేయగా నిలుస్తుంది కదా. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. దానివల్ల ఎంతవరకు ఉపయోగం అంటారు? ప్రస్తుతానికైతే లేడీస్ ఎప్పుడైతే పనిరాని వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నా లేకున్నా ఉచిత బస్సులు అయితే కూర్చుంటూ ఉంటున్నారు. మాకైతే మగ పిల్లలకి ఏమంత లాభం అని లేదు. అంటే ఏ పని ఉన్నా పని లేకపోయినా వృధాది మనం తెలిసిన వారికి అయితే, అమ్మాయిలకైతే మన ఇంట్లో ఎంత బాగలేదు. అందరూ చాలా కష్టపడుతున్నారు. ఏ చిన్న విషయానికైనా బస్సులో వెళ్ళిపోతున్నారు. మనం కూర్చోడానికి సీట్లు ఉండలేవు. చాలా ప్రాబ్లమే జరుగుతుంది. అయితే ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే సీఎం అయిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారెంటీ అమలు చేస్తున్నారు. కానీ ఒక సంవత్సరం అయింది, సంవత్సరం అయినా కూడా 6 గ్యారెంటీలు అమలు కాలేని ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? కావాలని అందరూ కోరుకుంటాం కదా స్వామి, అందరూ బాగుండాలి అనుకుంటాం. ఇంకా కొన్ని పనులు మంచి పనులు చేయాలి. పేదోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బాగుపడాలని అందరూ కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి అన్ని పనులు బాగానే చేయాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే ఇంతకుముందు చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి 9 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ అంటారు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ఆ పాలన అదే ఉన్నది, ఈ పాలన ఏదో ఉన్నది. కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ అన్నీ పడిపోయినాయి, రేటు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి అంటే అలాగ ఉన్నది. అప్పుడు జర కొద్దిగా మళ్ళీ కేసీఆర్ వస్తే కొద్దిగా పెరిగేది. ఇప్పుడు తగ్గింది, ప్రతిదానికి తగ్గింది. కాకపోతే పేదవాళ్ళు జర చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళ యాదవ్ గారు ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడే విషయం ఉంటుందంటారు? ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఆయన ఎలక్షన్ ఉన్నప్పుడు వస్తాడు, మధ్యాహ్నం ఎప్పుడైనా ఇలా వస్తాడు, అలా పోతాడు అంతే, ఇంకేముండదు అంతే. ప్రతిపక్షం పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి భీమ్ భరత్ గారి గురించి ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆయన ఏముంది సార్, మన చేవెళ్ళ నియోజకం ఇన్ఛార్జ్ ఉన్నారు. సరే అప్పుడప్పుడు ఏదో చిన్న ఆయన వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, బాగానే ఉంది. అధికారం పార్టీలో ఉన్న భీమ్ భరత్ గారు బాగానే ఉంది, బాగుంది. ఇప్పుడైతే బాగానే ఉంది, ఇంకోటి చెప్పలేదు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు సార్? కృష్ణ. ఏం చేస్తుంటారు? ఇది ఇక్కడే హోటల్లో పనిచేస్తాను. హోటల్లో పనిచేస్తుంటారా? ఎలా ఉంది మన ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి 1 సంవత్సరం దాటింది. ఈ సంవత్సరంలో ఎలా ఉందంటారు పరిస్థితులు చూసుకుంటే? పరిస్థితి మామూలుగానే ఉంది, అంత బాగా అయితే ఏం లేదు.
అంటే ఏ విధంగా? ఏదైనా ఏం గొప్పగా అయితే ఏం లేదు పాలన. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంది? 6 గ్యారెంటీల బస్సు ఒకటే నడుస్తుంది, వేరేవైతే కొద్ది మందికి వచ్చినాయి. అవి కరెంటు బిల్లు, గ్యాస్ 500. అందరికీ రాలేవు అవి. అంటే ఓన్లీ కరెంట్ బిల్ 200 యూనిట్ల వరకే కదా మరి? 200 యూనిట్లు ఉన్నా కానీ రాలేదు చాలా మందికి, రాలేదు. ఇప్పుడు 100 మందిలో ఒక పావంత వచ్చినాయి అంతే. అంటే చాలా వరకు తెల్ల రేషన్ కార్డు లేకున్నా కూడా ఇయ్యరు. ఇట్లా వాళ్ళ మరి దరఖాస్తు చేసిన అర్హులకి ఇవ్వట్లేదు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకే తెలియాలి, రిజెక్ట్ అయిపోయినాయి చాలా వరకు. ఇంకా ఇంకా ఏం కావాలంటారు? అంటే ఇంకా 3 గ్యారెంటీలు ఉన్నాయి కదా. 3 అయితే లేడీస్కి 2250 ఇస్తున్నారు. అది ఇవ్వట్లేదు. ప్రతి మహిళకు కూడా మహిళకి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం స్టార్ట్ చేస్తారంటారా? పింఛన్ 4000 చేస్తున్నారు, అది చేయలేదు. చేయలేదు. ఇంకేం కావాలంటారు? అదే ఇంకా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అందరికీ అమలు చేయాలి. 6 గ్యారెంటీలు అమలు చేస్తే కాంగ్రెస్ ఓకే అంటారా? చేయాలి, ఎవరైనా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఓకే కదా. మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? కేసీఆర్ గారిది బాగానే ఉండే, కేసీఆర్ గారి పాలన బాగానే ఉండే. 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు బాగానే ఉండే. కాకపోతే మరి ఆయన 9 సంవత్సరాలు చేసినప్పుడు మీకు ఏమన్నా గ్యారెంటీలు అందాయి అంటారా? అంటే మీ ఇంటికి పింఛన్ వచ్చింది మా నాన్నకి, అంతే, ఏం రాలేదు ఇంకా. దాంట్లో పింఛన్ ఒకటి వచ్చింది, ఇంకే ఆమె అమలు. అభివృద్ధి కొంచెం బాగుండే, ముందుకు పోయింది కొంచెం. రోడ్లు వేయడం, ఈ ట్రాఫిక్ రూల్స్ అన్నీ మంచిగా పెట్టించారు అంటారు ఇక్కడ. రోడ్లది అన్నీ బాగుండే, అభివృద్ధి బాగుండే. ఐటీ పరిశ్రమ కానీ రోడ్ల అభివృద్ధి కానీ అన్నీ జర ముందుకెళ్ళినాయి. ఇప్పుడైతే అంత బాగలేదు. చేవెళ్ళలో ఇది అజీజ్ నగర్ కదా, ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందిందంటారు? ఈ సంవత్సరంలో అయితే ఏం పథకాలు ఏం రాలేవు ఇక్కడ. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది 1 సంవత్సరం అయింది, ఇక్కడ జరిగిన అభివృద్ధి చూసుకుంటే ఏ మేరకు చెప్పుకోవచ్చు అంటారు? ఏ ఉన్నకాడికి ఉన్నాయి, ఏది కొత్త పనులు అయితే ఏం కాలేవు, కొత్త అయితే ఏం చేయలేవు. ఇంకా గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు అన్నాడు, 3 అయినాయి అమలు, ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అజీజ్ నగర్ కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే కాళ యాదయ్య గారు ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేశారంటే? ఆయన 3 సార్లు గెలిచిండు, ఒక్క పని కూడా చేయలేదు మాకు. అది బేకార్ అయింది గెలిచిండు అంతే. ఆయన ఓట్లు ఎట్టేసిండు అర్థం కాదు కానీ బేకార్ అయింది అంతే. మరి భీమ్ భరత్ గారు కొత్త ఆయన కదా, తెలియదు ఆయన గురించి మనకు అంత తెలియదు. ఆయన గురించి తెలియదు, మనకు తెలియదు. అట్లా చేయలే, మాకైతే ఏం చేయలేదు. ఎలక్షన్లు అయిపోయినాక ఊళ్ళకి రారు, విన్నావా? కాళయాదవ్ కావచ్చు, ఇప్పుడు భీమ్ భరత్ కొత్తగా వచ్చిండు, ఆయనకు సంగతి మనకు తెలియదు. కాళయాదవ్ 10 ఏళ్ళ సంది ఉన్నాడు. ఎలక్షన్లు ఉన్నాయా అప్పుడే వస్తాడు. ఇక ఊరు సంగతి అని ఏం పట్టించుకోడు, ఊర్లోకి ఎప్పుడు రాలే సమానంగా. అలా పని ఉంటేనే వస్తారు, పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఇంకా గరీబ్ చూడాడు, ఉన్నోళ్ళకే సపోర్ట్ చేస్తారు, గరీబ్ వాళ్ళకి చూడరు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ అజీజ్ నగర్లో కూడా మౌలిక సదుపాయాలు అందుతున్నాయి అంటారా? గవర్నమెంట్ మౌలిక సదుపాయాలు ₹1 అందలే ఇప్పటికీ. ఇప్పుడు 5 లక్షలు ఇస్తామంటున్నారు కదా జాగున్న వాళ్ళకు, ₹1 ఎవరికి రాలే. ఇల్లు కట్టడానికి 5 లక్షలు రేవంత్ రెడ్డి ఇస్తా అంటుండు కదా, ₹1 ఎవరికి రాలే. ఇంకా ఇది ఈ మన భూమి పైసలు, రైతు బంధు ఎవరికి సరిగా వెళ్తే పడ్డోనికి పడుతున్నాయి, పడ్డోనికి పడతలేవు, ఎవరికి వాళ్ళే రైతు బంధు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే అందరికి పడ్డాయి. ఆడ అప్పు చేసినా అమ్మాన్ చేసినా తెలియదు కానీ గరీబ్ చూసుకున్నాడు, ఉన్నోని చూసుకుండు, తిన్నాడా తాగిండా వన్ ఇష్టం. కానీ ఇది వచ్చిన సంది, కాంగ్రెస్ వచ్చిన సంది ఎవరికి రూపాయి ఎవరికి రాలేవు. అంటే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 22,000 కోట్లు రైతు రుణమాఫీ జరిగిందని వింటున్నాం. ఏడో జరిగింది, ఎవరికి ఇచ్చిండు? ఎవరికైనా కొంతమందిగా జరిగినాయి, అందరు జరగలే, కొంతమందికే. అంటే సార్థము నీ ఎమ్మడి ఉన్నామా, నువ్వు కాంగ్రెస్ మనిషి ఉన్నావా, నీకే జరిగింది. కానీ నేను టీఆర్ఎస్ మనిషి ఉన్నా, నాకు జరగలేదు. అంటే ఎమ్మెల్యే అనుచరులకే జరిగిందంట. నీ ఎమ్మడి తిరుగుతున్నామా, నీకే జరిగింది. ముఖాలు చూసి బొట్లు పెడతారు మొత్తంలో, రాజకీయం వస్తున్నది పార్టీ పండుగ. అంటే మేము అడిగిన కొంతమంది నిరుపేద ప్రజలకు కూడా ఈ చేవెళ్ళలో మోయినవేళ జరిగిందంట. ₹1 ఏం జరగలే కాంగ్రెస్ వచ్చిన సంది. టీఆర్ఎస్లో నాకు ₹1,00,000 బీసీ లోన్ వచ్చింది, నాకు ₹1,00,000 నాకు వచ్చింది. నేను తిన్నాక తినలేను అనొద్దు కానీ తిన్నాను. బీసీ లోన్ నాకు ₹1,00,000 వచ్చింది. మా ఊళ్ళో 86 అయితే 3 వచ్చింది బీసీ లోను.
నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? డేవిడ్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? బాగాలేవు ఇప్పుడైతే. ఎందుకు బాగాలేవు అంటే ఇప్పుడు ఈ హైడ్రా వచ్చిన సార్ కూడా అంటే రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, కానీ ఆధారపడంగానే ఏం ఆమ్దాని లేదు. అంటే కొద్దిగా అమ్ముకుందాం అనుకుంటే కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఏది కానీ తగ్గిముఖమే ఉన్నది. రైతులు కూడా అంత పెద్దగా ఏం లేరు, ఇప్పుడు గిట్టుబాటు ఏం లేదు, వడ్లకు కూడా పెద్ద రేట్ ఏం లేదు. ఇప్పుడు అప్పుడు కొంచెం 6,000 7,000 అమ్మిన బియ్యం ఇప్పుడు 5,000కే వచ్చింది. మళ్ళీ రైతులు కూడా అంతానే ఉన్నారు ఇప్పుడు. అయితే ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి హవా ఏ విధంగా నడుస్తుందంటారు? ఏమంత పెద్దగా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే వాస్తవంగా ఇప్పుడు సర్పంచులు లేరు, విలేజ్లో మొత్తము కుంటుబాటు ఉన్నది. ఎంపీటీసీలు కానీ ఎవరు లేనందుకు పాలన అనేది కరెక్ట్ లేదు. ఇప్పుడు ఏదో సెక్రటరీలు ఉన్నారు కానీ నామక వాస్తే వస్తారు, కానీ ఏదో చెప్తున్నారు వెళ్ళిపోతారు అంతే. సమస్యలు అసలు పట్టించుకున్నట్టు కూడా లేడు. మొత్తం రోడ్లన్నీ గుంతలు, దుమ్ము, వాటర్ లైన్ కానీ డ్రైనేజీ చాలా కష్టమవుతుంది. పాలన ఏంటంటే సర్పంచులు ఎంపీటీసీలు ఉంటే విలేజ్ పాలన మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రతిదానికి ఎవరిని అడుగుతాం, సెక్రటరీని అడిగితే కూడా ఆయనకు నాకు తెలియదని అంటున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ ఇక్కడ చేవెళ్ళిలో ఎమ్మెల్యే మాత్రం కాళ యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి నిధులన్నీ అందుతున్నాయంటారా? కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా, బీఆర్ఎస్లోకి కాంగ్రెస్లోకి వచ్చిండు కదా ఇప్పుడు. కాంగ్రెస్లోనే ఉన్నారు. అవును, ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు కానీ ఆయన కూడా రావడమే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్లో గెలిచిండు, ఇప్పుడు ఈ మధ్యలో కాంగ్రెస్లోకి పోయిండు. ఇప్పుడు కాంగ్రెస్లో పోయినా డెవలప్మెంట్ చేయడానికే పోయిండు. డెవలప్మెంట్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ రావడమే లేదు అసలు ఆయన. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే రావాలి, అడగాలి ఏదేది సమస్య ఉన్నది. సరే నువ్వు బీఆర్ఎస్లోకి కాంగ్రెస్లోకి పోయినావు, కాంగ్రెస్లో నన్ను ఇప్పుడు డెవలప్మెంట్కి నుంచే పోయినావు. మరి మాకు కూడా మా నియోజకవర్గం డెవలప్మెంట్ ఉండాలి కదా. మా నియోజకవర్గంలో వాస్తవంగా చెప్పాలంటే 3 మండలాలు మొత్తం 111లోనే ఉన్నాయి. ఏది శంకర్పల్లి కానీ మొయినాబాద్ మండల్ మొత్తం 111 అది. హైడ్రా వచ్చింది సంది అసలు భూములు కూడా అడిగేటోడే లేడు. అసలు ఇంతకుముందు 111 తీసేస్తారని కొంచెం ఆశ ఉండే, రైతులకు కూడా 10 రూపాయలు వస్తాయని. ఇప్పుడు ఆశ కూడా పోయింది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చిన సంది 111 తీయరని ఆల్మోస్ట్ తెలిసిపోయింది. అట్లా మాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి కూడా పెద్దగా ఏం పని చేయడం లేదు. ఇప్పుడు ఇద్దరు నడమ ఇప్పుడు ఏమున్నది, ఒక ఆయనకేమో ఇన్ఛార్జ్ ఇచ్చారు, భరత్ అని ఇన్ఛార్జ్ ఇచ్చారు, యాదయ్యనేమో ఎమ్మెల్యే. అసలు 2 విధాలు నడుస్తున్నది పడవ, అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు. ఏదనేది ముందు డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ అయితే పెద్దగా ఏం లేదు, ఉన్నది అంతేగాని ఇంకా డెవలప్మెంట్ అనేది ఏం లేదు. అంటే చేస్తాం అంటున్నారు కానీ 1 ఇయర్ అయింది, ఏం పెద్దగా చేసింది కూడా ఏం లేదు. ఇప్పుడు పాలన జరగాలంటేనంటే సర్పంచ్లో ఎలక్షన్లు కావాలి. అసలు సర్పంచులు కానీ ఎంపీటీసీలు స్థానిక సర్పంచులు ఉంటేనే మాకు విలేజ్లలో కానీ ఎక్కడ కానీ అడగడానికి కానీ తీసుకోవడానికి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాడు. ఇప్పుడు ఎవరిని అడుగుతాం చెప్పు? ఇప్పుడు 1 ఇయర్ అయింది సర్పంచులదే దిగిపోయి, ఇప్పుడు 1 ఇయర్ సంది ఎవరు డైరెక్ట్ ఎమ్మెల్యేని అడుగుదామంటేనేమో ఎమ్మెల్యేనేమో 2 విధాలు నడుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ అయితే సీఎం దగ్గర కోలేము కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తారంటారా, హైదరాబాద్లోనే ఉంటారా? ఇక్కడ ఉంటాడో తెలియదు కానీ ఈ ప్రాంతం అయితే పెద్దగా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్లో ఏముంటాడు, అక్కడ వికారాబాద్ సైడే ఉంటాడు ఒకసారి, కానీ ఈ మధ్యలో రావడం లేదు పెద్దగా. ఇప్పుడు ఎందుకంటానంటే సరే నువ్వు బీఆర్ఎస్లోకి కాంగ్రెస్లోకి పోయి డెవలప్మెంట్ గురించే పోయినావు, డెవలప్మెంట్ అయితే కనబడాలి కదా. అలాగే మీరు వ్యవసాయం అంటున్నారు కదా, మీకు రైతు రుణమాఫీ ఎంతవరకు జరిగిందంట? రుణమాఫీ మేము తీసుకోలేము, కొంతమంది తీసుకున్నారు, కొంతమందికి అయ్యింది. మేమైతే మేము చిన్నగా రైతులము. మేము ఇప్పుడు మళ్ళీ బ్యాంకులో కూడా ఎక్కువ కట్టుకోవాలంటేనంటే లోన్ తీసుకోలేము. ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకున్నాం. తీసుకున్న వాళ్ళు ఎవరండి, మంచి భూములు ఉన్న వాళ్ళు, ఎక్కువ భూములు ఉన్న వాళ్ళే తీసుకుంటారు లోను. ఎందుకు రేపు ఎక్కడన్నా తీసుకొచ్చి కడతామని. ఇప్పుడు మామూలు మేము సామాన్య రైతులము. ఇప్పుడు దాంట్లో బ్యాంకులో లోన్ తీసుకున్నా మళ్ళీ ఆ లోన్ కట్టాలంటేనంటే మళ్ళీ ఇబ్బందే కదా. రైతు ఏదో రాజకీయ నాయకులు వస్తారు మాఫీ చేస్తారనేది లేదు కదా. స్తోమతను బట్టి మేము తీసుకోలేము. మాకు ఇది రైతు బంధు వస్తుండే, అది కొంచెం బాగానే ఉంటుండే మాకు. ఎందుకంటే పంటకు వస్తుండే 5,000 అని అంటే మనకు అవి పెట్టుబడికి కొంచెం ఉపయోగపడుతుండే. ఎందుకు వర్షాకాలము పంట అప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ సీజన్ వచ్చింది కదా, మళ్ళీ వర్షం వేయాలి, యాసంగి కొన్ని వస్తే ఏమవుతుండే అంటే వాళ్ళకి మనకు ట్రాక్టర్లకు దున్నడానికి కానీ మందులు తెచ్చుకొని కూలీలకు ఏదానికి ఉపయోగపడుతుండే. రైతుకు చాలా లాభం ఉంటుండే దాని గురించి. అంటే ఇందులో ఏముందంటే తీసుకున్న వాళ్ళకే మంచిగా ఉంది, 2 లక్షలు తీసుకొని మంచిగా ఉంది. ఇప్పుడు మా సామాన్యులకి ఏముంది, ఇప్పుడు మా ఊళ్ళో రైతులు 100% రైతు బంధు కూడా ఇప్పుడు ఏం పడతలేదు. వేస్తా అంటున్నా వచ్చే సంవత్సరం నుంచి కానీ 1 ఇయర్ అవుతుంది, ఎప్పుడు వేస్తాడు? ఇప్పుడు 2 పంటలు అయితే వెళ్ళిపోయినాయి.
మన వర్షాకాలం పోయింది, ఇప్పుడు యాసంగిని వచ్చింది. 1 ఇయర్ అయింది, మాత్రం వేయలేడు. వేస్తాడని కూడా నమ్మకం అయితే లేదు, మేమైతే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే తాత. నమస్తే. ఏం పేరు? లింగారెడ్డి. ఏం చేస్తారు తాత? వ్యవసాయమే చేస్తాం. వ్యవసాయం చేస్తారా? వ్యవసాయ పరిస్థితి ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఈ సంవత్సరంలో? ఏం పాలన ఉన్నది అంతా అట్లనే ఉంది. దానికి అదే అంటే దానికన్నా అధ్వానం. ఏమైందంటారు? ఏమైంది? ఏం లేదు. మాకు బియ్యం లేవు, మా ఉమ్మరుకు కొడుకులు అలాగైంది. ఇంత పింఛన్ రావాలి, పింఛన్ లేదు, ఏం లేదు. పింఛన్ ఎందుకని రావట్లేదు? మరి పింఛన్ దరఖాస్తు చేసినావు? 3 మార్లు చేసినాం. మా తమ్మిని కోసం నాకని ఇంకో మరి మాకు లేదు. ఎందుకు రావట్లే అంటారు? మరి ఎమ్మెల్యేలు ఎవరైనా అడిగారు ఇక్కడ? ఇక ఏ ఎమ్మెల్యేలను అడిగినాం, ఖాళీ ఆదాయాన్ని అడిగితే వస్తానన్నారు, రానే లేదు. ఇప్పుడు ఈయన వచ్చిన సార్ మళ్ళీ చేస్తామన్నారు, ఏది చేయనే లేదు. ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటే రైతు రుణమాఫీ జరిగిందా ఈ మధ్య? జరగలేదు. ఎంత ఉంది నీకు? 5 ఎకరాలు. బ్యాంకులో ఎంత ఉంది? బ్యాంకులో 2 లక్షలున్నాయి, మాఫీ కానీ లేవు. ఎందుకని కావాలంటే విడతలు వాడిగా అవుతా అంటారు. మరి తర్వాత ఇంకెప్పుడైతే ఇక మొన్నటికే అన్నారు, మొన్నటికి 3వ విడత అన్నారు, అయిపోయినాయి. నాకు కాలే, మా తమ్మిని కాలే, ఎవరి కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలే. కొంతమందికి అయినా కొంతమందికి కాదు. మరి ఇంతమంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడినా రైతు రుణమాఫీ? రైతు బంధు పడ్డది. ఆ ప్రభుత్వంలో కూడా ఒక పారి పడలేదు, 2 మార్లు పడలేదు. మళ్ళీ ముందుగాల పడ్డాయి, ఇంకా చీరి పడ్డాయి. ఎన్ని మార్లు పడ్డాయి అంత ఐడియా లేదు నాకు. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్? బుచ్చిరెడ్డి. ఏం చేస్తుంటారు? వాటర్ ప్లాంట్ నడుపుతుంటా. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఏడాది పాలన గురించి ఏమని చెప్తారు? ఏ పాలన వచ్చినా ఒక్కటే చెప్పేది, వాస్తవానికి మీరు వినండి. ఇప్పుడు మనం ఒక మ్యారేజ్ చేసుకుంటున్నాం ఇంట్లో. మ్యారేజ్ చేసుకుంటే 1 సంవత్సరం దాకా కరువు ఉంటుంది అంటారు. దేనికి? దానికి అర్థం పెద్ద మనుషులకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఎవరు వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది. అవునా కదా? 6 నెలల దాకా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్ద మనుషులు. ఎందుకన్నారు ఆ విషయము? ఆ పెళ్లి చేస్తే 6 నెలల సంవత్సరం దాకా కరువు ఉంటుంది ఇంట్లో అని. ఎందుకంటే ఉన్నాయన్నీ ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాం. ఇప్పుడు ఇల్లు కట్టి చూడంటే దాని అర్థమైంది, ఉన్న లక్షల కోట్లు ఎన్ని తెచ్చినా, ఎన్ని లక్షలు పెట్టి కట్టినా ఇల్లు సరిపో పెడుతూనే ఉంటాం. అప్పుడు సంవత్సరం దాకా అక్కడ కూడా కరువు అయిపోతుంది. ఆ రకంగా ఏ రాజకీయం అయినా ఇంట్లో సంసారం ఎంతనో రాజకీయం కాదు, అంతే. నేను అనుకునేది అది. మీరు ఇప్పుడు వాళ్ళుగా ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు వచ్చి ఈ మాట, ఈ పార్టీ వాళ్ళు వచ్చి ఈ మాట, ఈ పార్టీల పరంగా చూడకుండా మన ఇంటి సంసారం చూడరు ముందు. అవునా? మన ఇంటి సంసారం ఎట్లా నడుస్తుంది, దాన్ని కూడా రాజకీయం గదే అవుతుంది అన్నమాట, అంతే. మరి ఇప్పుడు అలాగే మీ ఇంటికి అందుతున్నాయి అంటారా ఈ 6 గ్యారెంటీలు? ఇప్పుడు ప్రస్తుతం వదిలిపెట్టిన 3 గ్యారెంటీలు అందుతున్నాయి అంటారా? ఇప్పుడు నాకు మొన్న 1,50,000 లోన్ ఉండే, నాకు కూడా 3 ఎకరాల పొలం ఉంది. 1,50,000 లోన్ ఉండే, మాఫీ అయింది. నాకు మాఫీ అయింది. ఓకే. అది తర్వాత ఇప్పుడు రైతు బంధు అంటారు. రైతు బంధు అంటే కొన్ని ప్రశ్నలకు కొంతమంది దాన్ని 10 ఎకరాలు ఉన్నోడు గరీబ్ వాడు కాడు కదా. 10 ఎకరాలు ఉన్నోడు గరీబ్ వాడు కాడు అని చెప్పేసి ఇన్ని ఎకరాల వరకే వాళ్ళు చేసిర్రు. అదైతే ఒప్పుకున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఈడ 15 కోట్లు పోతుంది భూమి అనుకుందాం. 1 ఎకరం ఉన్నోడైనా కోటీశ్వరుడేగా. మరి గరీబ్ నువ్వు కష్టం చేస్తేనే పంట పండుతుంది. కష్టం చేయకుండా పైసలు రావాలంటే అర్థమైందా? కష్టం చేయకుండా పైసలు తీసుకుంటున్నాం మనం, ఎందుకు సోమరిపోతలం అవుతున్నాం అలా పైసలు తీసుకొని, నేను అనుకుంటున్నాను. సరే, మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలనలో ఎలా ఉంటుండే? మీకు ఎన్నిసార్లు పడింది ఈ రైతు బంధు, రైతు రుణమాఫీ జరిగిన విశేషాలు? ఇప్పుడు పడ్డది, అప్పుడు కూడా పడ్డది. రైతు బంధు ఇప్పుడు స్టార్ట్ చేసిందే వాళ్ళు, పడ్డది. పడలే అంటలే, పడ్డది. అప్పట్లో కూడా రుణమాఫీ కూడా చేసిర్రు. అయితే వాళ్ళు ఏం చేసిర్రు అంటే అప్పట్లో 25% సంవత్సరానికి 25% మాఫీ అవుతుంది అన్నారు. కాలే. విడతలు వాడిగా చేస్తున్నారు, విడతలు వాడిగా కూడా కాలే. అప్పుడు నాకైతే కాలే, అసలు నాకైతే కాలేదు. కాబట్టి అప్పుడు ఎవరికి కాలేదని వాళ్ళంతా పబ్లిక్గా తెలుసు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనము ఓటు వేస్తున్నాము, ఓటు వేస్తున్నాం. ఏ రకంగా వేస్తున్నాం? మనం ఏదో రాజకీయ నాయకులు కానీ పార్టీ పరంగా కానీ మనం ఓటు వేస్తున్నాం అంటే ఎందుకు వేస్తున్నాం అంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం కోసం. మనం మంచి వ్యక్తిని ఎన్నుకోవడం కోసం ఓటేస్తున్నాం. దాన్ని ఏం చేస్తున్నారు మీరు అంటే ఇక ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చి వీళ్ళు ఇట్లా చేయలేరు, వాళ్ళు అట్లా చేయలేరు అంటారు, ఎవరైనా అంటారు. దాన్ని బట్టి నేనేమంటున్నా, మనము ఏ ప్రకారంగా పోతే ఆ ప్రకారంగా రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఒకటి దేశం మీద ఇంత తప్పు అయింది, అంత తప్పు అయింది అంటారు.
అన్ని న్యూస్లలో ఇప్పుడు తీర్మార్ మళ్ళానే చెప్పబట్టి ఇన్ని లక్షల కోట్లు ఇన్ని అప్పు చేసిండు అని అంటారు మాట అంటారు. మేము వింటున్నాం న్యూస్లో వాట్సాప్లో చూస్తున్నాం కాబట్టి అంటున్నా. మరి మనల్ని అడగకుండానే మరి రాజకీయ నాయకులు మన పేరు మీద అప్పెందుకు చేస్తారు దేశాన్ని మీద? ఒక ప్రశ్న నేను అడిగేది అందరికి చెప్తున్న ఈ విషయం. నేనున్నా నీకు ఓటేసిన, నేను తిన్ననో తాగినో ఏమో చేసినావు, నువ్వు లాజిక్ ఏమో చేసినావు, నేను తాగిన ఓటేసిన. వేసినాక నన్ను అడగకుండా నా మీద దేశం మీద అప్పెందుకు చేసినావు? నేను ఏమన్నానా? ఒక్కటే ప్రశ్న, నేను రైతు బంధు ఇవ్వమన్నా, నిన్ను రుణమాఫీ చేయమన్నా? మేము వచ్చిగిట్టే మిమ్మల్ని అడిగినామా? మమ్మల్ని ఎందుకు ఇట్లా మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరే సొంత నిర్ణయాలు తీసుకొని రైతు బంధువులు ఇచ్చి ఆసాంలను ఇది చేసి అట్లా చేయడం మళ్ళీ దేశం మీద అప్పెందుకు అయింది? అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు తన సొంత స్వలాభం కొరకు జనాల మీద రుద్దుతున్న విశేషాలు అంటారు కానీ నేనేమంటున్నా అంటే నేను అనేది అర్థమైందా? నేను ఏమంటున్నా అంటే సొంత అప్పు అయిందని ఈయన చెప్తాడు, అప్పు కాలేదని. నిన్ను ఎవరు అమ్ముకోమన్నారు దేశాన్ని? ఊరును ఇప్పుడు ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు, పోయేటప్పుడు ఇంత ఖర్చు అయింది ఇంత మిగిలింది అని చూపించిపోతాడు. అవునా కాదా? మా ఊర్లో అయినా అంతే. ఇప్పుడు దేశం ముఖ్యమంత్రి అయినా సరే, ఎంపీలు అయినా సరే, ఎమ్మెల్యేలు అయినా సరే అట్లా ఉంటుంది. అవునా కాదా? నేనేమంటున్నా అంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం కోసం మనం ఓటేస్తున్నాము. ఆ మంచి వ్యక్తి ఎప్పటికీ మంచివాడయ్యే ఉండాలి. అదొక్కటి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అన్న. ఏం చేస్తారు సార్? ఏమో ఇప్పుడు ఇక వ్యవసాయం చేస్తుంటాం కానీ ఇప్పుడు ఇక వ్యవసాయం చేస్తలేము, కూర్చుంటున్నాం ఇక్కడ. ఎందుకని? శాతాకుట అయింది, అయిపోయింది. శాతాకుట అయింది. రైతు బంధు ఇస్తా అన్నాడు, అవి లేవు, బంద్ అయిపోయినాయి. గ్యాస్ ఇస్తా అన్నాడు, గ్యాస్ అయినా ఊరికి 4కి 5కి వచ్చినాయి, తచ్చిమూలకు రానిలేవు. కరెంటు బిల్లు మాపి అన్నాడు, అవి ఊరికి 4కి 5కి వచ్చినాయి, తచ్చిమయ్య అన్నీ రానిలేవు, అవి బందే ఉన్నాయి. పెంచిని మొన్న నెల కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రానిలేవు, అవి విలువడిపోయినాయి అట్టనే. ఇక ఏమి ఇస్తలేడు, ఏమి ఇప్పుడు అది ఇస్తున్న మాటలు ఏమీ ఇష్టం లేదు. అది ఏం చేయాలి మళ్ళీ ఇంకా అట్లా. ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? వ్యవసాయం రైతు బంధు, రైతు రుణమాఫీ అన్నీ సక్రమంగా జరిగినాయి. ఉండే కేసీఆర్ పాలనే మంచిగా ఉండే. ఆయన ఉంటే ఇంకా మాకు ఇప్పుడు 4,000 పెన్షన్ అన్నాడు రేవంత్ రెడ్డి, అవి లేవు, అసలే లేవు, అసలనే తొర్రాయినాయి ఇప్పుడు ఇలా. ఇప్పుడు కేసీఆర్ ఉంటే ఇవన్నీ పథకాలన్నీ అట్నే నడిపిస్తుండే ఆయన. కేసీఆర్ పాలనే మంచిగా ఉండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చి సంది ఏమీ లేవు, అన్నీ ఉట్టిగానే ఇది అయిపోతుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మీకు పెన్షన్ ఇంకా పెరగలేదంటారు. ముందు ఇప్పుడు జనరల్ పెన్షన్ ఇస్తాడు, 4,000 పెన్షన్లో అవే 2,000 ఇస్తున్నాడు. 2,000 కూడా ఇంకా ఊరికి మొన్న 30 మందికి తక్కువ పడ్డాయి, అందులోనే త్వర పెట్టేసాడు. పెంచుతానే వచ్చే నెల నుంచి, మరి వచ్చే నెల నుంచి పెంచుతారేమో రేవంత్ రెడ్డి. ఏమి ఇస్తాడో ఏమో, ఇక మాకేం నమ్మకం లేదు ఇచ్చేది. వ్యవసాయం మరి ఎవరు కౌలుకు భూమికి ఇచ్చినావా? కౌలుకు లీజుకి ఇచ్చారు కానీ మేము లీజుకి ఇవ్వలేను. ఉన్నది ఎకరా పొలము, లీజుకి ఇవ్వలేను, ఇక ఏం పెట్టలేను కూడా, పంట పెట్టలేను. అట్లా దున్నిపించినాము, ఇక వానలు కొట్టాలి, అట్టే ఇలా పడిపోయింది. మరి ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు అంటావు? ఎవరినైనా నేను 80 దాక్కుంటా, దగ్గర 80 దాక్కుంటా. 78, 76, 78. మరి వచ్చేసరి మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాలు ఉంది ఇంకా రేవంత్ రెడ్డి గారు. ఈ 4 సంవత్సరాలు చూస్తా ఉంటా, మరి ఇంకేం చేస్తాడు? మరి ఇక ఏమి చేయలేడు. ఇక ఇస్తాన్నాయి అన్నీ దండగానే, ఇయ్యడు మాటలే ఉన్నాయి. ఆయన ఇస్తా అనే మాటనే ఉన్నది కానీ ఇచ్చకం లేదు, సచ్చకం లేదు, అది ఉన్నది. అయితే నువ్వు ఈ ఊళ్ళో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? ఈ అజీజ్ నగర్లో నేను మొదటి సందే ఉన్నా ఇక్కడ. అయితే మరి ఇప్పుడు ఇక్కడ మొదట ఇందిరా మిల్లులు వచ్చినాయి అంటారా? రాలేవు, వస్తాయి అన్నాడు కానీ అవి ఇందిరా మిల్లు కూడా రాలేవు ఇక్కడ. అప్పట్లో కూడా రాలేదా? అప్పుడు కూడా రాలేవు. ఈ కేసీఆర్ పాలన డబుల్ బెడ్రూమ్ కొంతమందికి వచ్చినాయి, కొంత అవి ఇక్కడ మా ఊరికి ఆయన ఎన్నో ఇచ్చిండు పోయి, అవి కేసీఆర్ ఆడ ఇక అవి అక్కడనే పోయినాయి, ఇవి ఇక్కడనే పోయినాయి, ఎవరు ఇవ్వలేదు.